దుష్టుడు పంపిస్తాడు దుష్టులను. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. దుష్టుడు నీ యొద్దకు, దేవుడిచ్చినటువంటి ఆలోచన చెడగొట్టడానికే దుష్టులను పంపిస్తాడు. ఆ దుష్టులు ఎవరి రూపకంగా వస్తారు? నీ ఇంటి వారి రూపకంగానే రావచ్చు, నీ స్నేహితుల రూపకంగానే రావచ్చు, నీ బంధువుల రూపకంగానే రావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి రూపకంగానే రావచ్చు, నీ చిన్ననాటి స్నేహితుల రూపకంగానే రావచ్చు. ఏదో ఒక విధముగా, ఏదో ఒక రకముగా దేవుని ప్రణాళికను చెడగొట్టుట కొరకు దుష్టులు నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు. దుష్టుడు నీ యొద్దకు వచ్చి నీకు ఆలోచన చెప్తారు. ఆలోచన ప్రకారం నువ్వు జీవించినవా, నీ బ్రతకంత ఆగమే. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎవరి ఆలోచన నువ్వు వింటా ఉన్నావు? ఎవరి ఆలోచన ప్రకారం నేను నడుస్తూ ఉన్నావు? దేవుడిచ్చినటువంటి ఆలోచన ప్రకారం జీవిస్తున్నటువంటి నీవు, బ్రతకాలని ఆలోచించినటువంటి